హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ రోజు మన మార్కెట్స్ లో బ్లడ్ బాత్ అని మాట్లాడుకోవచ్చు. ఈ రోజు మన మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. నిఫ్టీ 50 మోర్ దాన్ 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. ఫైనల్ గా 400 పాయింట్స్ వరకు నెగటివ్ క్లోజింగ్ ఇచ్చింది. సెన్సెక్స్ మోర్ దాన్ 2000 పాయింట్, బ్యాంక్ నిఫ్టీ కూడా మోర్ దాన్ 1700 పాయింట్స్ ఫాల్. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. ఈ రోజు మార్కెట్స్ ఈ లెవెల్ లో ఫాలో అవడానికి మేజర్ రీజన్ ఏంటి అండ్ దాని ఇంపాక్ట్ ఏ సెక్టార్స్ మీద ఎలా ఉంటుంది అనేది డీటెయిల్ గా మాట్లాడుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. ఈ రోజు మార్కెట్స్ ఈ లెవెల్ లో ఫాలో అవడానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. దీని గురించి ఆల్రెడీ నిన్న వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఫ్రైడే ఒక్క రోజు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సడన్ గా 10% పెరిగింది అండ్ ఈ రోజు మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైం కి ఇదే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ అయింది. ఫైనల్ గా ఈ రోజు మార్నింగ్ కి $115 పర్ బ్యారెల్ కి రీచ్ అయ్యింది. నార్మల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎప్పుడు కూడా $60 నుంచి $70 ఉండేది. ఈ వార్ ఇంపాక్ట్ వల్ల కంటిన్యూగా ఇంక్రీజ్ అయ్యి ఫ్రైడే ఒక్క రోజే $94 కి ఇంక్రీజ్ అయింది. బట్ ఈ రోజు మన మార్కెట్స్ ఓపెనింగ్ టైం కి $115 కి ఇంక్రీజ్ అయింది. ఇంత మ్యాసివ్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడానికి మేజర్ రీజన్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఆన్ గోయింగ్ వార్. ఆఫ్ కోర్స్ వార్ అనేది 9 days నుంచి జరుగుతున్నప్పటికీ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఈ ఒక్క రోజు ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఇంక్రీజ్ అయింది? బికాస్ లాస్ట్ 2 days నుంచి ఈ ఆన్ గోయింగ్ వార్ లో మేజర్ అటాక్స్ అన్ని కూడా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మీద ఎక్కువగా జరుగుతున్నాయి. సో దాని వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో ఈ లెవెల్ లో షార్ప్ ప్రైస్ చూసాం. ఇప్పుడు ఇదే క్రూడ్ ఆయిల్ ప్రైస్ వల్ల ఏ సెక్టార్ ఎక్కువగా ఫాల్ అయినా ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ మనం ఆటో సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజు ఆటో సెక్టర్ ఆల్మోస్ట్ 4% నెగటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ సెకండ్ వన్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా మార్నింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4% ఫాల్ అయింది అండ్ ఫైనల్ గా 3% నెగటివ్ క్లోజింగ్ వచ్చింది. అన్ని సెక్టార్స్ తో పోల్చుకుంటే ఈ రెండు సెక్టార్స్ చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి నెగటివ్ గా. సో దానికి మేజర్ రీజన్ వన్ బై వన్ చూసుకుందాం. ఈ ఆటో సెక్టర్ ఫాల్ అవడానికి మేజర్ రీజన్ ఆఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మనం కన్సూమ్ చేసుకునే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. నథింగ్ బట్ ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే పెట్రోల్ ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ఫ్యూయల్ చార్జెస్ కూడా పెరుగుతాయి. దీని వల్ల న్యూ వెహికల్ పర్చేస్ అనేది తగ్గిపోతుంది. సో న్యూ వెహికల్స్ ఎవరు పర్చేస్ చేయరు. పర్టికులర్ గా కార్స్ అండ్ బైక్స్ ఎవరన్నా ఈ టైంలో పర్చేస్ చేయాలంటే ఆ సేల్స్ గ్రాఫ్ అనేది తగ్గిపోతుంది. దాంతో పాటు ఈ ఆటో మ్యానుఫాక్చర్ లో ఎక్కువగా యూస్ చేసేది పెట్రోకెమికల్స్ లైక్ ప్లాస్టిక్స్ గానీ, సింథటిక్ రబ్బర్ అండ్ పెయింట్స్, వీటన్నిటికి కూడా పెట్రోకెమికల్స్ యూస్ చేస్తారు. అండ్ ఈ పెట్రోకెమికల్స్ అన్నిటికీ రా మెటీరియల్ అగైన్ క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఫ్యూయల్ చార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఈ పెట్రోకెమికల్స్ సంబంధించిన పార్ట్స్ కూడా మ్యానుఫాక్చరింగ్ ఎక్కువగా క్రూడ్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి వాటి చార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఫైనల్ గా ఈ కంపెనీస్ కి మెయింటెనెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ సేల్స్ పడిపోతాయి. సో ఆబ్వియస్లీ ఇలాంటి టైం పీరియడ్ లో ఈ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల ఆటో సెక్టర్ లో 4% మనం బిగ్ ఫాల్ అనేది విట్నెస్ చేస్తాం. అండ్ దాని ఇంపాక్ట్ ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా 4% నెగటివ్ వచ్చింది. దానికి అగైన్ రీజన్ సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఆబ్వియస్లీ మళ్ళీ దాంతో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తారు. మళ్ళీ అగైన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఆ టైం పీరియడ్ లో న్యూ లోన్స్ తీసుకోవడం ఇలాంటి థింగ్స్ అనేది తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఎవరు కూడా లోన్స్ ఆ టైం పీరియడ్ లో ఎక్కువగా తీసుకోరు. సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్స్ కి గ్రోత్ తగ్గిపోతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల డైరెక్ట్ గా ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ మీద స్ట్రాంగ్ నెగటివ్ ఇంపాక్ట్ అనేది మనం ఈ రోజు విట్నెస్ చేస్తాం. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రోజు అన్ని సెక్టర్స్ నెగటివ్ వచ్చినప్పటికీ ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యి స్లైడ్ పాజిటివ్, ఇంకా చెప్పండి న్యూట్రల్ అనుకుందాం. మరి ఐటీ సెక్టర్ ఎందుకని ఇంత స్ట్రాంగ్ గా ఫాలో అవ్వలేదు? అన్ని సెక్టర్స్ లాగా ఎందుకని బిగ్ లెవెల్ లో ఫాలో అవ్వలేదు అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు జనరల్ గా మన ఎకనామీకి నెగటివ్ కాబట్టి మన రూపీ వీక్ అయిపోతుంది. సో రూపీ ఆల్మోస్ట్ 92 క్రాస్ అయిపోయింది. సింపుల్ గా మన రూపీ వాల్యూ తగ్గిపోయినట్టు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో రూపీ వాల్యూ తగ్గుతుంది. దాని వల్ల డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే ఐటీ కంపెనీస్ కి అది బెనిఫిట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ కి పేవర్స్ అన్ని కూడా డాలర్ లో వస్తాయి కాబట్టి డాలర్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఈ కంపెనీస్ కి ప్రాఫిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఐటీ సెక్టర్ లో మనం అంత స్ట్రాంగ్ నెగటివ్ ఇంపాక్ట్ అనేది విట్నెస్ చేయాలి బికాస్ ఆఫ్ రూపీ వాల్యూ వీక్ అయింది. అగైన్ రూపీ వాల్యూ ఎందుకు వీక్ అయింది అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల రూపీ వాల్యూ వీక్ అయింది. అండ్ ఇలాంటి టైం పీరియడ్ లో మీరు ఏదైనా సెక్టార్ ఫోకస్ చేయాలంటే ఎఫ్ఎంసీజీ అనేది ఒక డిఫెన్సివ్ సెక్టార్ అవుతుంది. అలాంటి డిఫెన్సివ్ సెక్టార్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఆటో సెక్టర్ ఇలాంటి స్టాక్స్ లో ఇలాంటి టైం పీరియడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది కొంచెం రిస్క్ అవుతుంది. సో దిస్ వాజ్ ప్రైమరీ రీజన్ అండి ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి ఓన్లీ బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ ఈ లెవెల్ లో ఫాలో అయినప్పటికీ ఎండింగ్ లో కొంచెం షార్ప్ రికవర్ వచ్చింది. నిఫ్టీ 50 ఆల్మోస్ట్ లో నుంచి ఒక 300 పాయింట్స్ రికవర్ వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ సెన్సెక్స్ లో కూడా షార్ప్ రికవరీ విట్నెస్ చేస్తాం. అగైన్ దానికి రీజన్ కూడా మార్నింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ 20% ఫాలో అయినప్పటికీ ఎండింగ్ వచ్చేసరికి ఒక 10% క్రూడ్ ఆయిల్ రికవరీ జరిగిపోయి ఆల్మోస్ట్ $115 నుంచి ఇప్పుడు $100, $104 ఈ లెవెల్ లో ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ ఈ రోజు మార్నింగ్ తో కంపేర్ చేసుకుంటే 10% తగ్గిపోయినాయి. దానికి రీజన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మార్నింగ్ నుంచి కంపేర్ చేసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 10% రికవరీ జరిగిపోయింది. సో దీనికి మేజర్ రీజన్ G7 కంట్రీస్. సో G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఇందులో జపాన్, కెనడా, యుఎస్, యూకే, ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఇలాంటి గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఉంటాయి. జనరల్ గా ఎప్పుడైనా ఇంటర్నేషనల్ గా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, గ్లోబల్ ఎకనామిక్స్ లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఈ G7 కంట్రీస్
కంట్రీస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఎంటైర్ వరల్డ్ ఎకనామీకి ఇది నెగటివ్ కాబట్టి ఈ టైం పీరియడ్ లో ఈ G7 కంట్రీస్ ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఏంటంటే ఈ G7 సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ ఏదైతే ఉంటాయో, అంటే ప్రతి కంట్రీకి కొన్ని ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ టైం పీరియడ్ లో యూస్ చేయడానికి కొంత స్టోర్ అనేది పెట్టుకుంటూ ఉంటారు, కొంత స్టాక్ ని సేవ్ చేసి పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఈ G7 కంట్రీస్ ఇలాంటి టైం పీరియడ్ లో ఈ ఆయిల్ రిజర్వ్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. అంటే మార్కెట్ లోకి ఫ్రెష్ గా కొత్త ఆయిల్ రాబోతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆన్ గోయింగ్ వార్ ఉందో, ఈ ఆన్ గోయింగ్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గిపోతుంది కాబట్టి డిమాండ్ పెరిగి ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఆ సప్లై ని పెంచడానికి ఈ G7 కంట్రీస్ వాటి దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ న్యూస్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినాయి అండ్ ఈవెన్ మన మార్కెట్స్ కూడా లో లెవెల్ నుంచి షార్ప్ రికవరీ అయితే వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డీటెయిల్ గా రెడీ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ చేసుకుందాం. సో నిఫ్టీ 50 మినిట్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకోండి. నిన్న మనం మాట్లాడుకున్నాం. సో 15 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మనం ట్రేడ్ చేయలేం అండ్ ఎంటైర్ డే మొత్తం ఎక్కడ మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రాలేదు అండ్ ఎండింగ్ లో వచ్చినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ ఎండింగ్ లో ర్యాలీని తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి అంత స్ట్రాంగ్ ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదు. బట్ మేజర్ లెవెల్స్ ఒకసారి చూసుకుందామండి. ఈ రోజు మార్కెట్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి. సో ఫస్ట్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 23,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ 24,000 ఒక క్రూషియల్ సైకలాజికల్ లెవెల్. ఈ రోజు క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే ఈ లెవెల్ మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద రెండు రకాలుగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫాలోడ్ బై 24,350 దగ్గర ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో దీస్ వర్ ది మేజర్ లెవెల్స్. ఏదైనా ట్రేడింగ్ తీసుకోవాలంటే మనం ఈ లెవెల్స్ దగ్గర తీసుకుందాం. సో మార్కెట్స్ ఈ లెవెల్ లో ఫాలో అవడానికి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం అయితే మార్కెట్స్ రికవర్ అవడానికి కూడా G7 ఈ రోజు తీసుకున్న డెసిషన్. దాని వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై అనేది తగ్గుతుంది. సో క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్ లో మనం ఒక టెంపరీ రికవరీ ర్యాలీ అనేది విట్నెస్ చేయొచ్చు రేపటికి. కానీ ఇట్ డజంట్ మీన్ మార్కెట్స్ బుల్లిష్ మోడ్ లోకి ఎంటర్ అయినట్టు కాదు. ఎందుకంటే వార్ ఇంకా జరుగుతుంది, వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది కాబట్టి ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్. కాకపోతే ఇప్పుడు G7 కంట్రీస్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఏదైతే డెసిషన్ తీసుకుందో దాని వల్ల ఒక టెంపరీ పాజిటివ్ ర్యాలీ అనేది విట్నెస్ చేయొచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే రేపు పాజిటివ్ సైడ్ ఎలా రియాక్ట్ అవ్వాలి అండ్ మోర్ ఓవర్ ఒకవేళ వార్ ఇంకా సీరియస్ అయ్యి మార్కెట్స్ పడిపోతే నెగిటివ్ సైడ్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా రెండు రకాలుగా ప్లాన్ చేసుకుందాం. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఈ రోజు ఎండింగ్ లో ఒక రికవరీ ర్యాలీ వచ్చింది కాబట్టి దాని తగ్గట్టుగా పాజిటివ్ సైడ్ డెసిషన్ తీసుకుందాం. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి రికవరీ ర్యాలీ వస్తే రిమెంబర్ ఈ రికవరీ ర్యాలీ బుల్లిష్ ర్యాలీ కాదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఆ ఫాల్ వచ్చే టెంపరీ రికవరీ ర్యాలీ కింద కన్సిడర్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ రేపటి మార్కెట్స్ మనం ఏదైనా గ్యాప్ అప్ కనుక విట్నెస్ చేస్తే గ్యాప్ అప్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా బై తీసుకోవడం అనేది చేయదు. ఎందుకంటే ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్, వార్ ఇంకా ఉంది కాబట్టి నెగిటివ్ సైడ్ ఉందాం. సో గ్యాప్ అప్ ప్లస్ ఇమీడియట్ బై అనేది ఇగ్నోర్ చేసుకుని మార్కెట్ గ్యాప్ అప్ జరిగిన తర్వాత ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేసిన తర్వాతే బై ఆన్ డిప్ స్ట్రాటజీ ఫాలో అవుదాం. సో రేపు పాజిటివ్ సైడ్ ట్రేడ్ చేయాలంటే బై ఆన్ డిప్, అంటే మార్కెట్ గ్యాప్ అప్ వచ్చినప్పటికీ పాజిటివ్ గా రియాక్ట్ అయినప్పటికీ ఇమీడియట్ గా హైయర్ లెవెల్ దగ్గర బై చేయకుండా డిప్ వచ్చిన తర్వాత అంటే కరెక్షన్ వచ్చిన తర్వాత మేజర్ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుదాం. సో ఇక్కడ మనకున్న మేజర్ లెవెల్ 24,000 కాబట్టి సో రేపు ఏదన్నా మార్కెట్ గ్యాప్ అప్ జరిగినప్పటికీ కరెక్షన్ మోడ్ లో 24,000 దగ్గర మాత్రమే బై చేయడానికి ట్రై చేద్దాం. అది కూడా 24,000 దగ్గరకు వచ్చి మార్కెట్ అక్కడ బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. నథింగ్ బట్ 24,000 దగ్గర నుంచి ప్రైస్ పెరగాలి, ప్లస్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకోండి. అదే 24,000 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం, లేదంటే ఇగ్నోర్ చేసుకో. రైట్. సో పాజిటివ్ గా వెళ్ళాలంటే ఈ లెవెల్ దగ్గర రియాక్ట్ అవుదాం. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ ఈ రోజు హై పాయింట్ అండ్ లో పాయింట్ ఈ రీజన్ లోనే ఓపెన్ అయ్యి ఈ రీజన్ లోనే కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే అవాయిడ్ చేస్తాను మార్కెట్స్. ఎందుకంటే రేపు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇంకా వాలటిలిటీ గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రీజన్ లో కంప్లీట్ గా మనం బయింగ్ ఆపర్చునిటీ ఇగ్నోర్ చేసుకుందాం. సెల్లింగ్ చేసుకోవాలంటే కొంచెం కేర్ఫుల్ గా చేసుకోండి. ఎందుకంటే ఇండియా వీక్స్ ఆల్మోస్ట్ 24 కి వెళ్ళింది కాబట్టి సెల్లింగ్ అనేది కొంచెం రిస్కీ. బట్ ఎక్స్పైరీ డే అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటే మధ్యాహ్నం తర్వాత సెల్లింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే బెటర్. అది కూడా ఈ రీజన్ లో ఉంటేనే సెల్లింగ్ ప్లాన్ చేయండి, లేదంటే సెల్లింగ్ ప్లాన్ చేయండి. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా 24,800 కింద స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చూడాలి. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చూసి ఇదే టైం పీరియడ్ లో మనకి ప్రైస్ ఫాలో అవుతూ సెల్లింగ్ వాల్యూమ్స్ నెగిటివ్ వాల్యూమ్స్ పెరుగుతూ ఉండాలి. దీంతో పాటు అదే 23,800 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు 24,800 నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. ఒకవేళ మార్కెట్స్ ఓవర్ నైట్ లో సెంటిమెంట్ రివర్స్ అయిపోతాయి. రైట్. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మనం పాజిటివ్ సైడ్ కి ప్లాన్ చేసుకుందాం, న్యూట్రల్ కి ప్లాన్ చేసుకుందాం, నెగిటివ్ కూడా ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి కాబట్టి ఒక రికవరీ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ వార్ ఇంకా ఆన్ గోయింగ్ ఉంది కాబట్టి ఎస్కలేట్ అయితే మళ్ళీ ఫాలో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నెగిటివ్ కూడా రెండు సైడ్స్ కి సేఫ్టీగా ప్రిపేర్ చేసుకోండి. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ రికవరీ ర్యాలీ విట్నెస్ చేస్తామండి. ఎందుకంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవడానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం. సో ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కొంత రికవరీ ర్యాలీ విట్నెస్ చేయొచ్చు. అది కూడా ఈ రోజు రైట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గితేనే. ఒకవేళ ఓవర్ నైట్ లో పెరిగిందంటే మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనకి మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ ఇమీడియట్ గా ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో ఇట్ సెల్ఫ్ ఇస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సైకలాజికల్ 56,000. సో 56,000 మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే గ్యాప్ ఫిల్ చేసి ఇదే లెవెల్ కి వచ్చి ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది కదా, అప్పుడు మనం బయింగ్
సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా ఈ రోజు లో బ్రేక్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ సమ్వే క్లోజ్ టు 55,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 55,000 డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ ఈ రీజన్, ఈ 1000 పాయింట్స్ రీజన్ లో కనుక కన్సాలిడేషన్ జరిగిందంటే బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే హై వీక్స్ టైం పీరియడ్ లో బ్యాంక్ నిఫ్టీ అది కూడా మంత్లీ ఎక్స్పైరీలో ఆప్షన్ సెల్లింగ్ చేయడం ఫూలిష్నెస్. సో ఈ 1000 పాయింట్స్ రీజన్ లో ట్రేడింగ్ ఇగ్నోర్ చేసుకుందాం. ఈ 1000 పాయింట్స్ రీజన్ బ్రేక్అవుట్ బట్టి కానీ లేదా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఆ లెవెల్స్ నుంచి రివర్సల్ లోనే మనం ట్రేడింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. సో ఫైనల్లీ సెన్సెక్స్ లో కూడా కొంత రికవరీ వచ్చింది లైక్ నిఫ్టీ లాగే. సో సెన్సెక్స్ లో మనకి ఫస్ట్ లెవెల్స్ వరకు చూసుకుందాం. సో మనకి ఇక్కడ 77,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్, ఒక సైకలాజికల్ లెవెల్ ఉంది. సో రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో ఈ లెవెల్ కి వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, అప్పుడు 77,500 దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఆబ్వియస్లీ ఈ రోజు ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లో మార్కెట్ కనుక కన్సాలిడేషన్ జరిగిందంటే ఇగ్నోర్ చేసుకుందాం. ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయడానికి కంఫర్టబుల్ కాదు, ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ థర్స్డే ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ ఏంటంటే ఖచ్చితంగా సెల్ ఆఫ్ అంటే ఇంకా ఫర్దర్ గా ఫాల్ అని విట్నెస్ చేయొచ్చు. సో ఇంట్రాడే లో బ్రేక్అవుట్ దగ్గర కూడా డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న సినారియో బట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి కాబట్టి ఒక టెంపరీ రికవరీ ర్యాలీ విట్నెస్ చేయొచ్చు. అందుకని పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకున్నప్పటికీ బై ఆన్ డిప్ లోనే సేఫ్ సైడ్ వెళ్దాం. ఒకవేళ ఈ రోజు ఓవర్ నైట్ వార్ ఇంకా ఎస్కలేట్ అయ్యి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఖచ్చితంగా రేపటి మార్కెట్ లో కూడా ఫాల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో మన వీడియో అనేది కంప్లీట్లీ ఇప్పుడున్న డేటాను బట్టి ప్లాన్ చేసుకుందాం. బట్ ఓవర్ నైట్ ఏం జరుగుతుంది, ఫర్దర్ వార్ డెవలప్మెంట్స్ కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చెక్ చేసుకున్న తర్వాతే రియాక్ట్ అయితే బెటర్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.